మోస్ట్ బ్యూటిఫుల్. ఇలా రాయిస్తుంటావు, రాయిస్తూ ఇంకొకటి కూడా రాయిస్తావు. ఇంట్రెస్టింగ్ అనాలమ్మ నువ్వు, మళ్ళా అనాలే సార్. మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. విద్యార్థి చాలా ఆవేశంగా లేచి ఓ మాట అడుగుతాడు నిన్ను. గౌరవనీయమైన ఇంగ్లీషు ఉపాధ్యాయులైన కళ్యాణ్ గారిని ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, కళ్యాణ్ నువ్వు ఇప్పుడే నాతో చెప్పిన మాట ఏంటంటే ఈఆర్ వచ్చిన కంపారిటివ్ డిగ్రీ అన్నావు, మోర్ వచ్చిన కంపారిటివ్ డిగ్రీ అన్నావు. కళ్యాణ్ నువ్వు నాతో చెప్పిన మాట ఏంటంటే మోర్ వచ్చిన కంపారిటివే అన్నావు, ఈఆర్ వచ్చిన కంపారిటివే అన్నావు. అలాంటప్పుడు కళ్యాణ్ మరి ఇక్కడ ఈఆర్ తీసేసి మోర్ టాల్ రాయి కళ్యాణ్, ఇక్కడ మోర్ బ్యూటిఫుల్ తీసేసి బ్యూటిఫుల్లర్ రాయి నాన్న అని అడుగుతాడు. విద్యార్థి అడిగే ప్రశ్న. మళ్ళీ అడుగుతాడు ప్రశ్న, కళ్యాణ్ నువ్వు ఇప్పుడే ఏం చెప్పావు నాన్న అంటే మోస్ట్ వచ్చిన సూపర్లేటివే అన్నావు, ఈఎస్టీ వచ్చిన సూపర్లేటివే. మరి అలాంటప్పుడు కళ్యాణ్ టాలెస్ట్లో నాన్న ఈఎస్టీ తీసేసి మోస్ట్ రాయిరా బంగారు అంటాడు. బ్యూటిఫుల్లో మోస్ట్ తీసేసి బ్యూటిఫుల్లెస్ట్ రాయిరా నాన్న అంటాడు. నువ్వు చెప్పిందే వాడు తిరిగి అడుగుతాడు. ఓకే, సరైన ప్రశ్ననే అడిగిండు విద్యార్థి. సరే చూద్దాం. మరి విద్యార్థి అడిగిన ప్రశ్న తెలియకపోతే మీకు చిన్న మాట చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న అడిగిన విద్యార్థి పట్ల కోపాన్ని ప్రదర్శించొద్దు. ఇది ఒక బ్రదర్గా, ఒక టీచర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పసితనంలో ప్రపంచంలో ప్రతి అంశాన్ని తెలుసుకోవాలన్న కుతూహలంతో ఒక శిశువు ఉంటాడు. తన కుతూహలాన్ని చంపేది టీచరే. లేచి ప్రశ్న అడుగుతాడు, అది మనకు రాదు. నిన్న నా కొడుకు అడిగిండు, నిన్ననే నాన్న కరబూజ పండు లోపట ఎర్రగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అని అడిగిండు. నాకు అమ్మతోడు తెలియదు. మీకేమన్నా తెలుసా? అదే వాటర్ మిలాన్ లోపట రెడ్ ఎందుకు ఉంటుంది? ఇన్నాళ్ళు కుంభాలు తిన్నామే కానీ నేను అదే తెలుసుకుంటానన్న, నాకు తెలియదురా తెలుసుకుంటా అని చెప్పిన. నేను నీకు చెప్తున్నది ఏంటంటే ప్రశ్నించనివ్వండి. ఆగండి, ఒక మాట అయినా. ఇగో ప్రపంచం చైతన్యవంతం అవుతుందనడానికి సింబాలిక్ అంశం ఏం తెలుసా? ప్రశ్న మాత్రమే నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని మేల్కొలుపుతుంది. ప్రశ్న మాత్రమే సమాజాన్ని ఉన్నత స్థాయి వైపు నడిపిస్తుంది. ప్రశ్ననే అన్వేషించే గుణాన్ని నేర్పుతుంది. ప్రశ్ననే కొత్త అంశాన్ని నేర్పుతుంది. ప్రశ్ననే కొత్త రంగాలకు పునాది వేస్తుంది. ప్రశ్న అంటూ మరణిస్తే భవిష్యత్తు ఆగిపోతుంది. అలాంటి ప్రశ్నను మీరు భయపెడతారు. ఆ ప్రశ్న అడిగిన విద్యార్థిని భయపెడతారు. ప్రశ్నించేవాడిని ప్రోత్సహించండి. మనకు రాకపోతే రేపు చెప్తాం. మనమేం దేవుళ్ళం కాదు. ఇవాళ కాకపోతే రేపు చెప్తాం. రేపు చెబుదామని చెప్పండి, నిజాయితీగా ఒప్పుకోండి. కానీ వాడిని తిట్టొద్దు, కొట్టొద్దు. చాలామంది టీచర్లు నేను గమనించింది ఏం తెలుసా? ఎక్కువ ప్రశ్నలు ఎవడు అడిగితే వాడిని ఇబ్బంది పెడతారు, లేదా వానితో క్లోజ్గా నన్ను ఉంటారు. క్లోజ్గా ఉంటే అడగకుండా ఉంటాడు, ఇబ్బంది పెడితే అడగకుండా నన్ను ఉంటాడు. ఈ రెండు మంచివి కావు. సరే, ఇప్పుడు మరి విద్యార్థి అడిగిన ప్రశ్న, కళ్యాణ్ ఎందుకు ఈఆర్ కలిపినవు, మోర్ ఎందుకు కలపొద్దు? ఎందుకు ఈఎస్టీ కలిపినవు, మోస్ట్ ఎందుకు కలపొద్దు? నువ్వు చెప్పినట్లు నేను బట్టి పట్టాల్సిందేనా? నాదంతా బట్టి వ్యాపారమేనా? కాన్సెప్ట్ చెప్పురా నాన్న అని అడిగిండు. వినాలి, క్లాసిగా మంచి వినాలి. దీని మీద బిట్ అడిగిండు, గతంలో దీని మీద బిట్ అడిగిండు. ఇగో ఇది సిలబస్లో ఉండదు, ఇంటర్నల్ టాపిక్. తెలుగు వర్ణమాల ప్రకారం ఆ నుంచి అం ఆహా మధ్యలో
ఉన్న శబ్దాలను ఓవల్ సౌండ్స్ అంటారు. తెలుగు వర్ణమాల ప్రకారం ఆ నుంచి ఆహా మధ్యలో ఉన్న శబ్దాలను ఓవల్ సౌండ్స్ అంటారు. ఏ సౌండ్స్ అంటారు? ఇప్పుడు మాట్లాడదాం. ఇక అమెరికా అనండి ఒకసారి. మల్లనాలమ్మా ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉన్నాయో చూద్దాం. సౌండ్స్, లెటర్స్ కాదు. ఆ, మే, ఈ, ఆ అంటే అమెరికాలో ఓవల్ సౌండ్స్ సంఖ్య 4. నెక్స్ట్ చూడండి, అందరు ఇక్కడ చూడాలి. చిన్న చిన్నవే, నీకు అర్థం కావాలి ఫస్ట్. ఇది పలకండి అందరు ఒకసారి. చెప్పాలా? ఖా, లా, ని. 1, 2, 3 ఉన్నాయి. నెక్స్ట్ ఆగండి, అందరు పలకండి. తాల్ అనండి ఒకసారి. ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉన్నాయి? 1, ఒక ఓవల్ సౌండ్. కంగారు పడొద్దు. క్లేవర్ అనండి ఒకసారి. మళ్ళా నాలా క్లే. 1, 2 ఓవల్ సౌండ్స్ ఉన్నాయి. 2 ఓవల్ సౌండ్స్ ఉన్నాయి. వినాలి మంచిగా క్లాస్. బ్యూటిఫుల్ అనాలమ్మ మీరు. మళ్ళా నాలే తల్లి. టీచర్ చూడు. బ్యూ ఊ టీ ఈ ఫుల్ ఊ. 1, 2, 3 ఓవల్ సౌండ్స్ ఉన్నాయి. టీచర్ అట్లేరా, అట్లే వస్తే ఇంట్రెస్టింగ్ అనాలమ్మ మీరు. మళ్ళా నాలమ్మా. ఇగో మన ఇంగ్లీష్ సార్ ఇంటర్మీడియట్లో ఇట్లా నేర్పిస్తాడు. క్లాపింగ్ మెథడ్. ఇగో ఇట్లా నేర్పిస్తాడు. ఎట్లా? ఇన్ ట్రే స్టీ ఇంగ ఇన్ టా రే స్టీ అంటే ఇగో చూడు, ఎక్కడెక్కడైతే సౌండ్ మారుతుందో అక్కడ మారుతుంది. ఇగో ఈ టా రే ఈ. 1, 2, 3, 4 ఏ సౌండ్స్ ఉన్నాయమ్మా? ఓవల్ సౌండ్స్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. మీరు ట్రై చేయండి. పోయెట్ అనడం ఒకసారి. ఎన్ని ఉన్నాయి? పో ఏ ఓ ఏ ఓ ఏ. 1, 2. ఇప్పుడు ట్రై చేయండి. ఒకటా, 2, 3 జూ వా లా జీ. ఇది ప్రొనౌన్సియేషన్. జువాలజీ అనాలి. జూ వా లా జీ. 4. సేమ్ ఇలాంటిదే. ఇది పలకండి. బై ఓ లా జీ. బయోలజీ. 1, 2, 3, 4 ఓవల్ సౌండ్స్. ఆగండి సార్. విద్యార్థి ఏం అడిగితే నువ్వేం చెప్తున్నావురా తాగుబోతోడా? వాడు అడిగింది నువ్వు చెప్పేది ఏమన్నా సందర్భం ఉందా? అనిపిస్తుండవు. ఇదే కదా నీ డౌట్. ఒక్కసారిను అమ్మ టాల్ అనండి ఒకసారి. టాల్లో ఓవల్ సౌండ్స్ 2, 1? ఒకటే ఉంటే మోనోసిలబిక్ వర్డ్ అంటారు. ఏమంటారు తల్లి? మోనోసిలబిక్ వర్డ్. 2 ఉంటే డైసిలబిక్ వర్డ్ అనాలమ్మ మీరు. 3 ఉంటే ట్రైసిలబిక్ వర్డ్ ఏమంటాడమ్మా? 4 అంతకన్నా ఎక్కువ ఉంటే పాలీసిలబిక్ వర్డ్. ఇప్పుడు వాళ్ళకండి అందరు. ఒకటే ఓవల్ సౌండ్ ఉంటే మోనోసిలబిక్ వర్డ్. 2 ఉంటే, 3 ఉంటే, 4 అంతకంటే ఎక్కువ ఉంటే పాలీసిలబిక్ వర్డ్ అనండి. ఇగో ఒక పదంలో ఎన్ని ఓవల్ శబ్దాలు ఉన్నాయో అన్ని సిలబుల్స్ ఉన్నాయని అర్థం.
నేను చెప్తున్న టాపిక్ సిలబుల్. లాస్ట్ టైం అడిగింది వినాలి. ఇప్పుడు చెప్పిగా ఆ నుంచి అమ్మా మధ్యలో ఉన్న శబ్దాలను ఏ సౌండ్స్ అనాలి? యాక్టివ్ కావాలి, నిద్రమబ్బులు వద్దు. ఏ సౌండ్స్ అనాలా? ఏ సౌండ్స్ అనాలా? ఒకటే ఓవల్ సౌండ్ ఉంటే ఒక సిలబుల్, 2 ఉంటే డై, 3 ఉంటే 4 అంతకంటే ఎక్కువ. హౌ మెనీ ఓవల్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ వర్డ్? హౌ మెనీ ఓవల్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ వర్డ్ ఇస్ కాల్డ్ ఎ సిలబుల్. ఒక పదంలో ఎన్ని ఓవల్ శబ్దాలున్నాయో, ఎన్ని ఓవల్ శబ్దాలున్నాయో అన్ని సిలబుల్స్ ఉన్నట్లు, అన్ని సిలబుల్స్ ఉన్నట్లు, అన్ని సిలబుల్స్ ఉన్నట్లు. అంటే సిలబుల్ అంటే నువ్వు ఓవల్ సౌండ్ని ఎతకాలి. ఏం వెతకాలి తల్లి? ఓవల్ సౌండ్. లాస్ట్ టెట్ క్వశ్చన్ చూడు, లాస్ట్ టెట్ క్వశ్చన్. మెషినరీ అనండమ్మా, అనండి తల్లి. ఇందులో ఓవల్ సౌండ్స్ అంటే సిలబుల్స్ అడిగింది. సిలబుల్స్ ఎన్ని? మే, షీ, నా, రే. 1, 2, 3, 4 సిలబుల్స్. ఇది అడిగండి. ఇగో విను, సిలబుల్స్ అనే టాపిక్, సిలబుల్స్ అనే టాపిక్ మన సిలబస్ కాపీలో లేదు, కానీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇంటర్నల్ టాపిక్. సిలబుల్ అనే టాపిక్ లేకుండా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కంప్లీట్ కాదు. కాబట్టి సిలబుల్ మీద బిట్ అడిగిండు. మళ్ళీ అడుగుతున్నా, సిలబుల్స్ నీకు ఏడొస్తాయో తెలుసా? ఇంగ్లీష్ మెథడాలజీలో స్ట్రెస్ వర్డ్ దగ్గర వస్తాయి, ఫొనెటిక్స్, ఫొనెటిక్స్ దగ్గర వస్తాయి. సార్ అందరు పలకండి ప్లీజ్ సార్. ఇగో పలికిస్తున్నాను ఫీల్ కావద్దు. తీయనైనా నీ గొంతు బొంగురు పోవచ్చు, కానీ పలకకపోతే నిద్ర పోతారు ప్లీజ్. సరేనా? నిద్ర కంటే పలకడం ఉత్తమం. ఒక్కసారి ఆ నుంచి అంబా మధ్యలో ఉన్న శబ్దాలు ఏ సౌండ్స్? ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉన్నాయో అన్ని ఏమున్నట్లు? ఏమున్నట్లు? సిలబల్స్. ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు విద్యార్థి అడిగిన ప్రశ్నకు వస్తున్నా. విద్యార్థి అడిగిన ప్రశ్న ఏంటంటే, కళ్యాణ్ ఈఆర్ ఎందుకు కలపాలి? మోర్ కలుపు. మోర్ ఎందుకు కలపాలి? ఈఆర్. మోస్ట్ ఎందుకు? ఈఎస్టీ ఎందుకు అని అడిగింది. సార్ మోనో అనండి ఒకసారి. డైసిలబిక్, డైసిలబిక్. మోనో డైసిలబిక్ పదాలకు ఈఆర్ కలపగా కంపారిటివ్ డిగ్రీ ఏర్పడును. టీచర్, మోనో డైసిలబిక్ పదాలకు, మోనో డైసిలబిక్ పదాలకు, మోనో డైసిలబిక్ పదాలకు ఈఎస్టీ కలపగా సూపర్లేటివ్ డిగ్రీ ఏర్పడును. టీచర్, మోర్ అనే పదాన్ని ట్రై లేదా పాలీసిలబిక్ పదాలకు కలపగా, ట్రై లేదా పాలీసిలబిక్ పదాలకు కలపగా కంపారిటివ్. టీచర్, మోస్ట్ అనే పదాన్ని ట్రై లేదా పాలీసిలబిక్ పదాలకు కలపగా సూపర్లేటివ్ డిగ్రీ ఏర్పడును. ఇది నియమం. ఇప్పుడు చెప్పండి ఇక నాకందరూ తొందర చెప్పాలి, తొందర చెప్పాలి. మోనో లేదా డైసిలబిక్ పదాలకు ఏమి కలిపితే కంపారిటివ్? చెప్పాలా? మోనో లేదా డైసిలబిక్ పదాలకు ఏమి కలిపితే సూపర్లేటివ్? ఇప్పుడు నేను అడిగింది చెప్పు. టాల్ అనండి. ఇందులో సిలబుల్స్ ఒకటే కదా, అవునా? మరి ఇప్పుడు కంపారిటివ్ అంటే ఏం కలపాలి? చెప్పాలా? చెప్పాలా? అప్పుడు కలిపితే మొత్తం కలిపి ఏమవుతుంది? మరి మోనోసిలబిక్ వర్డ్ సూపర్లేటివ్ అంటే ఏం కలపాలి? మొత్తం కలిపి ఏమవుతుంది? బ్యూటిఫుల్ అనండి ఒకసారి. మళ్ళా నాలమ్మా. బ్యూటిఫుల్. 3 అంటే ట్రై. మరి ఇప్పుడు కంపారిటివ్ అంటే ఈఆర్ కలపాలా మోరా? ట్రై సిలబిక్, పాలీసిలబిక్. కంపారిటివ్ అంటే ఏం కలపాలి? స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ. లేచినప్పుడు అంటే లేవండి. ఒక అర్ధ గంట లేచి క్లాస్ని నోట్స్ అట్లే రాసుకోండి, సరేనా? మాట్లాడొద్దు, కథలు పడొద్దు అంటున్నా.
ఆ నుంచి అంబా మధ్యలో ఉన్న శబ్దాలు ఏ సౌండ్స్? ఏ సౌండ్స్? ఓవల్ సౌండ్స్. ఎన్ని ఓవల్ సౌండ్స్ ఉన్నాయో అన్ని ఏమున్నట్లు? ఏమున్నట్లు? మరి మోనో డైసిలబిక్ పదాలకు ఏం కలిపితే కంపారిటివ్? మోనో లేదా డైకి ఏం కలిపితే సూపర్లేటివ్? ట్రై లేదా పాలి కంపారిటివ్ రావాలంటే ఏం కలపాలి? ట్రై లేదా పాలి సూపర్లేటివ్ అంటే ఏం కలపాలి? అంటే ఈఆర్ రావాలా, మోర్ రావాలా, ఈఎస్టీ రావాలా, మోస్ట్ రావాలా అనే అంశం పదంలోని సిలబుల్స్ యొక్క సంఖ్య నిర్ణయిస్తుంది. పదంలోని సిలబుల్స్ యొక్క సంఖ్య నిర్ణయిస్తుంది. మళ్ళీ అడుగుతున్నా, మోనో లేదా డైసిలబిక్ కంపారిటివ్ అంటే ఏం కలపాలి? మోనో లేదా డై సూపర్లేటివ్ అంటే ఏం కలపాలి? మరి టాలులో ఒకటే ఉంది. ఒకటే అంటే ఇది డైయా మోనోనా? మరి మోనో అంటే కంపారిటివ్ అంటే ఏం కలపాలి? సూపర్లేటివ్ అంటే? బ్యూటిఫుల్లో 3 ఉంది. మోనోనా, డైయా, ట్రైయా? మరి ట్రై అంటే ఈఆర్ కలపాలా, మోరా? ఈఎస్టీ కలపాలా, మోస్టా? అంటే ఈఆర్ఆ, ఈఎస్టీయా, మోస్టా, ఈఎస్టీ అనేది పదంలోని సిలబుల్స్ యొక్క సంఖ్య, పదంలోని సిలబుల్స్ యొక్క సంఖ్య నిర్ణయిస్తుంది. కూర్చోండి. ఇగో మీకు మళ్ళీ చెప్తున్నా, నేను మీకు కొత్త, చాలా తలతిక్కగా ప్రవర్తిస్తా, ప్రాణం పెట్టి క్లాస్ చెప్తా. నన్ను డిస్టర్బ్ చేసి నాకు రెస్పాండ్ అవుతలేరు, నేర్చుకుంటలేరు అనే ఫీల్ కలిగింది.